పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వరే వవ్వ ఇందూరు బోధను పాల్కొండారు మురుకోరుట్ల జగిత్యాల కాంగ్రెస్ జెండలెత్తి జీవనన్నకే మన ఓటంటూ పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వరే వవ్వ నిజామాబాద్ బోధను పాల్కొండారు మురుకోరుట్ల జగిత్యాల కాంగ్రెస్ జెండలెత్తి జీవనన్నకే మన ఓటంటూ పల్లెలెట్లా కదులుతున్నాయంటే ఎగిరింది ఎగిరింది నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాటై మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు పెద్దలు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంతన్న గారు విచ్చేశారు అందరు కూడా చప్పట్లతో స్వాగతం పలుకుని సోదరులారా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు భారత్ మాతా కీ జై ఇప్పుడు మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు
భూపతి రెడ్డి గారు కొద్ది నిమిషాలు మాత్రం మాట్లాడుతున్న విజ్ఞప్తి దయచేసి, ఎందుకంటే చాలా సమయమైంది మన అందరూ ఉండి కొద్ది నిమిషాలు. మన నిజామాబాద్ పార్లమెంట్ జనజాతర కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇలా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు, బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి, మరి వేదిక మీద ఇవాళ మనకు ఇంకో అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద అంతా పెద్దలందరికీ కూడా, మరి 9 నియోజకవర్గాల నుండి ఎండనక ఎంత ఎండ కొట్టినా కానీ, మరి 2-3 గంటలు ఆలస్యమైనా కానీ వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి 7 నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అక్కా చెల్లెలు, అమ్మలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు మనకు మరి ఎన్నికల సమయం, మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన ప్రియతమ నాయకుడు సహకారంతో మరి వాళ్ళ సోనియా గాంధీ గారు అభ్యర్థిగా నిలబెట్టిండ్రు. మనం చూసుకుంటే పోయిన డిసెంబర్లో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 6 గ్యారంటీ పథకాలు అన్నీ కూడా మనము 4 నెలల్లోనూ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు మనం అమలు పరుచుకున్నాం. ఇవాళ మొన్న రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ మీటింగ్లో మరి 5 గ్యారంటీలు ఏదైతే మనము కేంద్రంలో ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తాం, పేదవాళ్లకు మనం ఏం చేస్తాం, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మరి నిరుద్యోగులకు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత గల పార్టీ, దేశానికి కొరకు స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, చేసిందే చెప్తుంది. మరి మనం 6 గ్యారంటీలు చెప్పినాం, అందులో చాలా మటుకు అమలుపరచడం, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ. ఇవాళ మనం 5 గ్యారంటీలను కూడా మరి ఆమె ముఖ్యమంత్రి కూతురుగా ఉండి కూడా ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో మనము ఈ అరవింద్ను గెలిపించారు జిల్లా ప్రజలు. 5 సంవత్సరాలలో కేంద్రంలో అధికారం ఉండి కూడా ఏమీ సమాధానం లేదు. మరి ఇంకా ఎందుకయ్యా నువ్వు ఓట్లు అడుగుతున్నావు, మళ్ళీ గెలిచిన తర్వాత ఇంకేమైనా చేస్తావు మభ్యపెట్టి మరి మళ్ళా మన ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. పసుపు బోర్డు అన్నారు, 5 రోజులకే అన్నారు. ఇవాళ 5 సంవత్సరాల కూడా పసుపు బోర్డు ఓన్లీ పేపర్ మీదనే ఉంది. అందుకని మిత్రులారా, ఇంకొక టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన 10 సంవత్సరాలు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండే. ఇంతకుముందు 10 సంవత్సరాలు నియోజకవర్గానికి ఏమి చేయలే. ఆయన చెయ్యని అవినీతి, అవకతవకలు అన్నది మరి దాన్ని చెప్పనేంత ఉన్నాయి, చెప్పుకుంటే భారతం అంత ఉన్నాయి. మరి చేతి గుర్తుకే సోదరులారా, ఈ సమావేశానికి పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా రావడం జరిగింది. కానీ హైదరాబాద్లో ఇంకొక ప్రోగ్రాం రేవంత్ అన్నకు ఉండడం ద్వారా ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు పెద్దలు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు.
మిత్రులారా అన్న ఇట్లా అంటారా అన్న వాళ్ళకి మీరంటే ఇట్లా అన్నారు యుద్ధాలు ఇట్రమ్మ వాళ్ళ కెమెరాలకు మిత్రులారా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత, అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ భూపత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజామాబాద్ రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున, పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున. మిత్రులారా, నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా. 2021 జనవరి 30 తారీఖు నాడు పసుపు బోర్డు కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు 12 గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాల గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు గడ్డ మీద నేను కాలు పెట్టినా మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నకనకలాడుతున్నా ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం, నమ్మకం కలిగించినందుకు జూన్ 27, 2021 నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఆనాడు పిసిసి నియామకంలో జనవరి 30, 2021 నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే, వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా.
2004 2009 మా అన్న మధు యాస్కిన్ మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. మరి 2014లో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించారు. సరే కేసీఆర్ బిడ్డను నిజామాబాద్కు నిధులు వస్తాయనో 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందనో మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు. మరి కవిత గారు 5 ఏళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే, పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే, ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు. మొక్కజొన్న సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు. ఇక వాళ్ళ నాయన అయితే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు. అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు, బిడ్డ మళ్ళీ అయితే రా నీకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి. అందుకే ఆయల్ల మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా 100 మంది 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు. ఆ దెబ్బకు 2024లో కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. అంటే నిజామాబాద్ రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీనుగలను తినేటోడు వచ్చిండు. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మొన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు, హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవిందును, గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్ సబ్ అని ఉంటుంది. ఈ రిన్ సబ్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతాయో, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడనంట తాతకే దగ్గు నేర్పిండట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాద్ రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివినా నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుంది, చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత
నిజామాబాదు రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా. ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆర్మూరు ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పసుపు వండించే ఎర్రజొన్నలు వండించే రైతులు ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది, వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమిండ్రు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజులు అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే 5 రోజుల్లో బోర్డు తెస్తా అన్న బోడగుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యరు. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఎంబడబడ్డా. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవన్ అన్న పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్నయ్య అన్న నా మాట వింటాడేమో, ఒప్పుకుంటాడేమో అని. మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవన్ అన్న ఒకటే మాట చెప్పిండు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా. నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ నా అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాద్లోనే చేస్తా. నా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్లు ఉంది. నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును, చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చిండ్రు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేటైనా ఎవరినో అడుగో, ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా. ఒక్కొక్కసారి ఓటమికి కూడా గెలుపులకు పునాదులేస్తాయి. నేనే ఉదాహరణ. 2018 డిసెంబర్లో నా మీద కక్ష కట్టి, నా మీద పగబట్టి, అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ దెబ్బ కోర్టులో కేసేస్తే కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయింది. కుట్రలు కుతంత్రాలతో కొడంగల్లో నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్ లో, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు, నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు, 35 లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు నించోబెట్టాడు. 3000 పోలింగ్ బూతులు ఉన్నాయి. నేను అడిగినా, సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది, ఎక్కడ తిరగాలి 35 లక్షల ఓట్లు
ఇదే అని రాహుల్ గాంధీ గారు నాకు ఓ మాట చెప్పారు. రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు చూశారు. పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టినరు. ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి. నిన్ను గెలిపిస్తారు, నువ్వు పోయి పోటీ చేయిపో అని వారు ఆదేశించిండ్రు. నేను శిరస వహించిన. నామినేషన్ వేసి 14 రోజుల్లో 35,03,000 బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్ లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయినా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయినుంటే ఎమ్మెల్యే గెలిస్తే గీన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటూ ఈయనే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటా అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన్న ఎమ్మెల్యే ఓడిపోయింది దురదృష్టం కాదు, అదృష్టమే. ఈరోజు మీకు ఎంపీగా వచ్చి ఎంపీగా గెలిచి ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈరోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసింది. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ చూసారు, బీజేపీని చూసారు. ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి, రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయనే రైతయా. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ల నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారే నాయకులు? మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునేటోళ్ళమే, అన్నలాగటోళ్ళు చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసా? అనే అడుగురి పోయి పల్లీలు ఏడుంటాయి అంటే చెట్టు కత్తే పైన తెంచుకోవాలని చెప్తాడు. అవునా? అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిరు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళీ నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు, కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది, పట్టణానికి టౌన్కి వస్తాయి. అందుకే మిత్రులారా, ఇవాళ పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ एक बात मैं कहना चाहता हूं, जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए, बराबर दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए, किसी का जायदाद खींच लेकर और किसी को नहीं दिए। हम इतना संविधान को बचाए, ऐसे संविधान किस देश को दिए हम लोग। अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से
से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है। 13 साल मुख्यमंत्री था मोदी जी, 10 साल प्रधानमंत्री था। इतना भी पता नहीं है कि इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद खींच लेके मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है। इसको डर है, दिल में हार जाने का डर है, इसीलिए ऐसे ऐसे भाषण उन्होंने दे रहा है। इसीलिए हम संविधान दिए इस देश को। डॉक्टर बाबा साहेब अंबेडकर ये लिखा उसमें, अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना, भाई का जायदाद छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना। ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी? ये कोई तरीका नहीं है, आपको कोई शोभा देने वाले बात नहीं है। ऐसे बात मत कहो, ये देश के लिए సురక్ష नहीं। మిత్రులారా, హిందువుల ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ముల ఆస్తులు పంచుకున్న వాళ్ళు ఉండ్రు కదనే, ఏర్పడ్డోళ్ళు ఉండ్రు కదా, కాగితం రాసుకోకుండా, పెద్ద మనుషులు లేకుండా, తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఊర్లూర్ల పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత. మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన, మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం. ఊర్లలో పీర్ల పండుగ ఎవరయ్యా? మనం కాదా చేసేది? అలా వాడేది మనం కాదా? ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే 10 మందికి మనం సాయం చేస్తలేమా? మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో? ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. కాంగ్రెస్ ఎన్నో 50 ఏళ్ళ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్కు కొత్త కాదు, ప్రతిపక్షం అసలే కొత్త కాదు. కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ఈరోజు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశారు. ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు, కొట్లాడేదే. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అందుకే ఈరోజు మీకు స్పష్టంగా 3 మాటలు ఇస్తున్నా. మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవన్ అనే మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు. లేకపోతే ప్రశ్నించే గొంతుకై
మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్ని తీసుకొస్తాడు, నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా. అదేవిధంగా నిన్న రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. ఒరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము, రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో ఒడ్లు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్. ఆ రైతులకు నేను మాటిస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ. ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు. ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ. ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ. ఈ గడ్డ జట్టి ఈశ్వరీబాయి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ గల నాయకుని చూపించండి అంటే నిటారుగా నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ. ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు, డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పోయి తానికి చెడ్డ పేరు తెచ్చాడు. ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నాను. మరి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒక మాట ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నా. జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించుర్రి. మీకెవ్వరు మీ రైతులు 10 మందికి బుక్కెట్ బువ్వ పెట్టేటోళ్ళు, ఎవడొచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు, దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు. అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి. పార్లమెంట్లో మీ ప్రశ్నించే గొంతుకైతాడు, మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడైతాడు, రైతు నాయకుడైతాడు. రైతే నాయకుడు కావాలి. మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి. జీవనన్నను గెలిపించండి. జీవనన్నకేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకేసినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దల జీవనాన్ని పార్లమెంటుకు పంపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడుపు
దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు